తెలుగుదేశానికి స్క్రీన్ ప్లే తిరగరాసుకుని లేని సత్తువ తెచ్చిపెట్టుకుని మళ్లీ లేచి నిలబడదామనుకున్న చంద్రబాబుకు అంత గ్లూకోజ్ ఎక్కడ దొరుకుతుంది? ఆయన ముందున్న సవాళ్లు ఆయన్నంత ఈజీగా నిలబడనిస్తాయా? పార్టీ క్షీణదశలో ఉందన్న వాదనలకు ఆయన దగ్గర నుంచి బదులే లేదు. పార్టీకి భవిష్యత్తే లేదంటున్న రాజకీయ విశ్లేషణలు చంద్రబాబు లోపలున్న స్థైర్యాన్ని దెబ్బతీయకుండా ఉంటాయా? రెండు కాంగ్రెస్లు కలహించుకుంటే మధ్యన మనమేదైనా లాభపడదామన్న చంద్రబాబు ఆశ కడప గడపలో అడియాసే అయ్యింది. ఆ ఊరి వాళ్ళేసిన రాళ్లు మట్టి పెళ్లలే చంద్రబాబుకు మర్చిపోలేని చేదు గుర్తులు. ఇప్పుడు బాబుకు ప్రధాన శత్రువు పుట్టాడు, జగన్. ఇప్పుడు కాంగ్రెస్కు చంద్రబాబుకు కంబైన్డ్ థ్రెట్. యుద్ధ ట్యాంకు సిద్ధం చేసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కే నేరుగా గురిపెట్టాడు జగన్. కిరణ్ సర్కార్ మీద అవిశ్వాసం పెట్టాలంటూ పదే పదే చంద్రబాబును గుచ్చుతున్నాడు జగన్. సోదరుడు కూడా ఎప్పుడెప్పుడు ప్రభుత్వం పోతుంది అని చెప్పి ఆశగా ఎదురుచూస్తున్నాడు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మటుకు తన దగ్గర 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అవిశ్వాస తీర్మానం మటుకు నేను ససేమిలో ప్రవేశపెట్టను అని చెప్పి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకన్నా నిదర్శనమే కావాలి. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కై ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నైతిక విలువలు మర్చిపోయి వారిద్దరికీ కూడా ఒకే ఒకడు కనపడుతున్నాడు. ఆ ఒకే ఒకడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఒకే ఒక్క వ్యక్తి కనపడుతున్నాడు. అయితే అవిశ్వాసం అంటూ తాను తీర్మానిస్తే అది తన శత్రువుకే లాభిస్తుందని చంద్రబాబుకు తెలుసు. అందుకే ఈ సైలెన్స్. ఈ నిశ్శబ్దాన్ని ఇలాగే ఓపిగ్గా కొనసాగిస్తేనే ఆయనకైనా ఆయన పార్టీకైనా బెటర్. పోచారం శ్రీనివాసరెడ్డితో ఆగిపోతుందనుకున్న దేశంలో తెలంగాణ ముసలం పార్టీని ఇంకా నష్టపరుస్తానంటోంది. నిన్నటి రణబేరికి ఏకంగా 11 మంది ఎమ్మెల్యేలు అబ్సెంట్ అవ్వడం తాజా ఇరకాటం. ఇప్పటికే తన పంచన చేరిన 2 ఎమ్మెల్యేలతో కలిసి నాగన్ రాజీనామా చేస్తే నాగర్ కర్నూలు నుంచి మళ్లీ ఉప ఎన్నికల పీడకల రిపీట్ అవ్వచ్చు. ఇక మిగిలింది నరసత్వ పోరు. ఇది ఇప్పటికైతే అప్రస్తుతం. చంద్రబాబు సీన్లో ఉన్నంత వరకు వారసత్వ సమస్య అన్నది ప్రాక్టికల్ క్వశ్చనే కాదు. కాకపోతే మీడియా మళ్లీ గుచ్చుతుంటే తప్ప దీన్నంతగా పట్టించుకోరు చంద్రబాబు. అయితే నివురుగప్పిన నిప్పుల ఇది లోపల రగులుతూనే ఉంటుందని, ఏనాటికైనా ఈ సమస్య రచ్చబండకెక్కుతుందని, అప్పుడైనా తానే తీర్పు చెప్పాలని చంద్రబాబు గుర్తుంచుకుంటారని అనుకుందాం. అంతవరకు లోకేష్ను ఎగదోసే ప్రక్రియకు మాత్రం దూరంగా ఉంటే తన ఆరోగ్యానికి మంచిదన్నది వియ్యంకుల వైపు నుంచి వస్తున్న సూచన. అతను ఒక యూత్ బాగా అంతా మొత్తం నియోజకవర్గం తిరిగి కూడా అతనంటే ఒక క్రేజీ ఉంది. ఒక యూత్లో మా దీంట్లో కానీ అంత క్రేజీ ఉంది. కాబట్టి ఒక నారా కుటుంబం అయితేనే ఇక్కడ తట్టుకోగాని, ఒక కాంగ్రెస్కి కానీ ఒక జగన్ కానీ ఇరు పార్టీలకి తట్టుకొని నిలబడే శక్తి అతనికి ఉంది. నారా లోకేష్ అంటే ఒక క్రేజీ ఉంది. కాబట్టి మేము నారా లోకేష్ని అభ్యర్థిని కోరుతున్నాము. పార్టీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న తెలంగాణ జగన్ల కంటే ఇంటి పోరు పెద్ద సవాల్ కాదు. మరి బాబు ఫోకస్ చేయాల్సింది, చెయ్యబోతుంది ఎక్కడన్నది మహానాడు వేదికే చెప్తుంది. మొన్నటి ఎన్నికల్లో ఆదరాబాదరాగా చంద్రబాబు తమ మీద కురిపించిన వరాల లిస్టు చూసి జనమే కంగు తిన్నారు. ఇక అడగకుండానే అన్ని ప్రకటించే రాజశేఖరుడు మాత్రం ఇచ్చింది చాలే అన్నట్లు పెద్దగా ఏమీ ప్రసాదించలేదు. కానీ గెలుపు మాత్రం ఆలవోకగా ఆయన ఒళ్ళోకొచ్చి వాలిపోయింది. ఈ విషయం గురించి ఎంతగా గింజుకుని బుర్రలు బద్దలు కొట్టుకున్న దేశం నాయకులకు అర్థమై చావలేదు. జనం తమని నమ్మడం లేదని అనుకోవాలో, లేక నమ్మినా ఓటు మాత్రం వెయ్యలేదని అనుకోవాలో తెలీదు. ప్రజారాజ్యం పార్టీ దుకాణం మూసేసిందన్న ఆనందం కూడా మిగల్లేదు టీడీపీకి. అవతల కొత్త దుకాణం తెరిచిన జగన్ని చూసి చిరెత్తుకొస్తోంది దానికి. పోయినసారంటే చిరంజీవి వచ్చి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చేశాడు కాబట్టి మేము ఓటమి పాలయ్యామని చెప్పుకున్నారు. కానీ ఈసారి కూడా ఆ ఛాన్సే లేదు. ఎందుకంటే అవి దోచుకుపోవడానికి అవతల జగన్ పార్టీ అప్పుడే కాచు కూర్చుంది. ఇవన్నీ గడ్డు సమస్యలే. జగన్ని ఏ కేసులోనూ సుప్రీంకోర్టు శిక్షించేసి
అతని పార్టీ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదంటూ ఒక మెగా తీర్పు ఇస్తుందనే ఆశలు పెట్టుకున్న వాళ్ళు లేకపోలేదు. కానీ ఇవన్నీ ప్రాక్టికల్ ఆలోచనలు కావు. ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్తో టీడీపీ తలపడాల్సిందే. అది కాంగ్రెస్కు తప్పని ఘట్టంలాగానే కనిపిస్తోంది. జగన్ వెళ్లి కాంగ్రెస్లో తన పార్టీని కలిపేసే పరిస్థితి లేదు. అలాగే తెరాస కూడా ఆ పని చెయ్యకపోవచ్చు. కాబట్టి మల్టీ ఫైట్ల కోసం చంద్రబాబు కవచాలు ధరించాల్సిందే. రాజకీయాలు ఏమో ఈ 2 ఏళ్లలో ఎన్ని మార్పులైనా జరగవచ్చు. ఇంకొన్ని పార్టీలు పుట్టవచ్చు. ఇక సౌత్లో ఒక్క ఆంధ్ర తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లోనూ ఖాతాలు మూసేసిన కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కూడా జగన్ ద్వారా తలనొప్పి మొదలైపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ తనకున్న అన్ని అవకాశాలను వినియోగించుకుంటుంది. అన్ని ఎత్తుగడలకు పాచికలు రెడీ చేసుకుంటుంది. ఇంతటి యుద్ధంలో గెలవాలంటే ఇప్పుడున్న చంద్రబాబు డెఫినెట్గా సరిపోడన్నది ముక్కు సూటి నిజం. అంతేకాదు, రాజకీయంగా ఎన్నో అనుకూలమైనటువంటి పరిస్థితులు రావాలి, కావాలి. వాటి కోసం ఎదురు చూడడం కంటే వాటిని తానే సృష్టించగలిగే గొప్ప వ్యూహకర్త కావాలి. అది రచించే పాత చంద్రబాబు మళ్లీ పుట్టాలి. అదంత అర్రీబుర్రీ వ్యవహారం కాదని ఆ చంద్రబాబుకే తెలుసు.